అప్పటి నుంచి పాండవులు కౌరవులతో చాలా జాగ్రత్తగా ఉండేవారు. కౌరవులకి పాండవులకి అస్త్ర విద్యలు వేదాలు నేర్పించడానికి ఒక ఆయన వస్తారు. ఆయన కలశం నుంచి పుట్టినవాడు. ఆయన భరద్వాజుని ఆశ్రమంలో ఉండేవాడు. ఆయన అస్త్ర విద్యల్లో వేదాల్లో పండితుడు, అన్ని చాలా బాగా అభ్యసించిన వాడు. ఇంతకీ ఆయన ఎవరంటారు? చూద్దాం. ఆయన ఎవరో కాదు, ద్రోణాచార్యుడు. ద్రోణాచార్యుడు భరద్వాజుని ఆశ్రమంలో ఉండేవాడు. అక్కడ ఆయనకి ఒక క్లోజ్ ఫ్రెండ్ ఉండేవాడు. ఆయన పేరే ద్రుపదుడు. ద్రుపదుడు పాంచాల దేశానికి యువరాజు. ఆశ్రమంలో ద్రోణాచార్యుడు ద్రుపదుడు ఇద్దరు కలిసే పెరుగుతారు, కలిసే చదువుకుంటారు. కానీ ఒకరోజు పాంచాల దేశపు రాజు ద్రుపదుడు తండ్రి చనిపోతాడు. కాబట్టి